హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మొదలవి అయితే నిజంగా చాలా కష్టంగా ఉంటుంది కదా! సో, ఎందుకు ఇలా అంటున్నానా అంటే నాకు ఇద్దరు పిల్లలున్నారు. సో, ఇద్దరితో నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. నేను వాళ్ళకి సెల్ఫ్ తినడం కూడా నేర్పిస్తున్నాను. కానీ నేను నేర్పిస్తున్నానన్న విషయం పక్క వాళ్ళకి తెలీదు కదా! సో, నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను మా పాపకి, "తినమ్మా, నువ్వే తినాలి" అని చెప్తూ ఉంటాను. అయినా తను ఏం చెప్తుందంటే, సో, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వే తినిపించాలి. నువ్వు తినిపిస్తేనే తింటాను. లేదంటే తినను అని కొంచెం ఈ విధంగా మొండిగా చేస్తుందనమాట. సో, స్కూల్‌కెళ్ళినప్పుడు నేను తింటాను కానీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వే తినిపించు అని చెప్తుంది. సో, సర్లే అనేసి నేను అర్థం చేసుకుంటాను. కానీ పక్క వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు కదా! సో, ఈవెన్ ఫాదర్ కూడా అర్థం చేసుకోరు. ఏంటంటే కరెక్ట్‌గా నేను తినిపించే టైంకి వస్తారు మా హస్బెండు. సో, తనకి తినిపించాలంటే నిజంగా హాఫ్ ఎన్ అవర్ నుండి ఒక 1 అవర్ అయితే పడుతుందనమాట. చాలా స్లోగా తింటుంది. సో, సరే అనేసి నేనంతా ఓపికగానే తినిపిస్తూ ఉంటాను. అప్పుడే ఇంకా మా హస్బెండ్ వస్తారు. సో, వచ్చి తనేమంటారంటే, "తనకి సెల్ఫ్ తినిపించడం ఇంకెప్పుడు నేర్పిస్తావు? అది కూడా నేర్పించట్లేదు. ఇంకేం చేస్తావు?" అన్నట్టు మాట్లాడతారనమాట. నాకు ఆ టైంలో అనిపిస్తది పేరెంటింగ్‌లో నేనేమైనా ఫెయిల్ అయ్యానా అన్న థాట్ కూడా వస్తదనమాట. ఎందుకంటే మనం చేసే పనులు పక్క వాళ్ళకి తెలీదు. తెలిసినా కూడా వాళ్ళేంటంటే ఏదైనా ఛాన్స్ దొరుకుతదా ఒక మాట అందామా అన్నట్టు ఉంటారు. సో, ఈవెన్ హస్బెండ్ అయినా, బయటి వాళ్ళైనా ఎవరైనా కూడా సో, కొంచెం ఆ విధంగానే ఉంటారు. సో, తను చెప్పింది కూడా కరెక్టే. తను సెల్ఫ్‌గా తింటే నాకు కొంచెం బర్డెన్ తగ్గుతది అన్నట్టు మా హస్బెండ్ మాట్లాడతారు. కానీ నేనేమనుకుంటానంటే మా పాప నా చేత్తో తింటే కొంచెం ఎక్కువ తింటది కదా అనేసి నేను కూడా ఇంకా తను తినిపించమంటే సరే అనేసి తినిపిస్తాననమాట. సో, దానికి నాకొక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అయితే పడతది. ఆ టైంలో నేను అరుస్తూ తినిపిస్తూ ఉంటాననమాట. తిను అని ఫోర్స్ చేస్తూ తినిపిస్తుంటాను. అది చూసి ఇంకా మా హస్బెండ్ అంటారు. సరే మా హస్బెండ్ అన్నారు ఇంక పర్లేదు బయట వాళ్ళు కూడా అంటారు ఎవడైనా చూస్తే. సో, ఇంకా ఈ పాపకి తినిపించడం నేర్పించలేదా అన్న మాటలైతే అంటారు. సో, మీరు కూడా మీ లైఫ్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేసారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.